మీరు లక్కీ అండి. ఎందుకంటే అందరి భవిష్యత్తు చెప్పడానికి మీరున్నారు. మళ్ళీ మీ భవిష్యత్తు మీరు చెప్పుకోవడానికి ఉంటదండి ఆస్కారం? ఓకే. ఈ క్వెషన్‌కి సమాధానం చెప్పేటప్పుడు హ్మ్. ఏ శాస్త్రంలో కూడా అసలు భవిష్యత్తు చెప్పటమే ఉండదు. అవునా? ఇదొక అబద్ధం. ఓకే. ఏముంటుందంటే శాస్త్రంలో ఒక పర్సన్ ఈ భూమి మీదకి ఏం చేయాలనొచ్చాడు? ఏం చేయొచ్చు? ఎంతకాలం ఆయుష్ ఉంటుంది? అనే విషయం ఉంటుంది. ఓన్లీ 3 ఉంటాయి. ఈ 3 ఉంటాయి. ఇక ఈ 3 చెబితే అందులో మసాలా ఏముంది? అందుకని భవిష్యత్తు ఇది. ఇలా ఉంటుంది, ఇలా వచ్చిద్ది, అది వచ్చిద్ది, ఇదొచ్చిద్దంటేనే మసాలా కలిసిద్ది. ఓహ్! ఇదొకటి. హ్మ్. ఇంకొకటేందంటే క్రికెట్‌లో ఏ దేశం గెలిసిద్ది? రాజకీయ నాయకుల్లో పోటీల్లో ఎవరు ఏ పార్టీ గెలిసిద్ది? అస్సలు ఉండదు. ఇది చెప్తుంటారు గదండీ మళ్ళీ. అస్సలు ఉండదు. ఓకే. ఎవరికైనా సరే ఉండిద్ది అనుకుంటే దాని యొక్క శాస్త్రీయ నిదర్శనాన్ని చూపెట్టమనండి. ఎవ్వరు చెప్పరు. ఏమంటారంటే, నాకు అది కనిపించింది, కల్లో ఇది కనిపించింది, లేకపోతే నేను పెద్ద గ్రంథాలు అంటే మన సాంప్రదాయాలని వాడుకొని, మనం ప్రశ్నించకుండా దైవ రూపేణా మాట్లాడుతూ ఒక మ్యాజిక్ చేస్తారు. ఓకే. మీరు గమనిస్తే ఎవరు చెప్పినయి 10 చెబితే 3 జరుగుతుంటాయి. ఆ పర్సెంటేజ్ తగ్గిద్ది. హ్మ్. కారణం ఏందంటే, అదసలు లేదు. ఓకే. లేదు అని చెబితే ఇంకేముంది? నన్ను మీరు డిబేట్‌కి పిలవరుగా పార్టీలు ఎలక్షన్‌లప్పుడు. మరి ఓకే. పిలవకపోతే నాకు ఇమేజ్ ఎలా వచ్చిద్ది? ఇది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరి భవిష్యత్తు వారికి తెలియటం కాదు. ఎవరి భవిష్యత్తు వీరికి తెలీదు. ఓకే. నాతో సహా. హ్మ్. ఏం తెలిసిద్దంటే మీరెవరు? ఈ భూమి మీదకి ఏం చేయాలనొచ్చారు? ఏం చేస్తే మీ యొక్క ఆయుష్ ఎంతుందో అంతవరకు టైము వేస్ట్ అవ్వకుండా బ్రైట్‌గా వెలగగలరు. ఇది తెలీదు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెడిసిన్ చేయాలి. బైపీసీ చదవాలి. కానీ మీ నాన్నగారికి ఎంపీసీ అంటే ఇష్టం. హ్మ్. మీకు ఎంపీసీ చదివిచ్చారు. మిస్టేక్ జరిగింది గదా! అవును. ఇప్పుడు మేమేం చెప్తామంటే అహ్మద్ గారనే ఇతనికి ఇదిగో బైపీసీ ఇప్పించాలి ఇంటర్మీడియేట్‌లో అని చెప్పొచ్చు. ఓకే. ఫస్ట్ గైడ్ జేయొచ్చు మీరు. గైడ్ చేయొచ్చు. హ్మ్. దాని ద్వారా మీరు మెడిసిన్‌కెళ్ళొచ్చు. మీరు ఏదైతే సాధించాలని భూమి మీదకొచ్చారో దాన్ని సాధింప చేయటమే ఈ యొక్క శాస్త్రం యొక్క లక్షణం. అంతేకాని లేనిది మీకు తెప్పిచ్చే శక్తి దేనికి ఉండదు. ఓకే. అంటే ఇన్ని రోజులు మళ్ళీ ఏదో భవిష్యత్తు ఉంటది. ఏదో అంటే ఇంకొకటి అని హ్మ్. చాలామంది తిరుగుతుంటారు. ఇంకోటి పుట్టిన పిల్లలకి జన్మనామం అనేది రాపిస్తుంటారు. హ్మ్. జన్మనామం అనేది గూడా రియలా? లేకుంటే లేదా? అది నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు మీరు చెప్పడం ప్రకారం. అయితే జన్మనామము అనేది తప్పు కాదు. ఓకే. కానీ అదే రైట్ కాదు. అదేంది? ఇక్కడే ఉంది విషయం. ఓకే. ఒక 70, 80 సంవత్సరాల క్రితం ఇంత నాలెడ్జి లేనప్పుడు పుట్టిన తేదీలు గూడా వేసేవాళ్ళు కాదు. తెలవదు. అవును. తెలవదు. అప్పుడు ప్రజలు అందరం గూడా మానసికంగా బలహీనులం మనం. అందుకే మనకేదో ఒక సపోర్ట్ కావాలి. అందుకే అద్భుతమైన పవరున్న దేవుడిని రకరకాల పేర్లుతో మనం సపోర్ట్ ఆరాధిస్తారు. ఆ! తీసుకుంటాం. ఇది జరుగుతుంది. ఆ కాలంలో ఏం చేశారంటే మరి ఈళ్ళు తబ్బిబ్బయిపోతున్నారు. అయ్యో! మాకు డేట్ ఆఫ్ బర్త్‌లు గూడా లేవు. ఏం చేయాలి? ఏం చేయాలని? అప్పుడేమన్నారంటే మీరు పుట్టినప్పుడు ఇదిగో ఈ నక్షత్రం ఉంది. దీని ప్రకారం మీ జన్మనామం ఇది పెట్టుకోండి అన్నారు. ఓకే. తర్వాత ఏమైంది? జన్మనామాలు పిలుచుకోవటానికి సరిగా ఉండవు. హ్మ్. మనకి మ్యాజిక్ ఏందంటే ఒక దేవాలయానికెళ్ళాం. మనకొక ముహూర్తం పెట్టమన్నాం. ఉండదు. అంటే ఆయన పెట్టింది మనకు కుదరదు. ఆ! మనమేమంటాం? ఇంకేమైనా అవకాశం ఉందా? సెకండ్. చూడండి. అంటే ఈ పరిస్థితికి తెచ్చాం దాన్ని. ఆయనేం జేస్తాడు? ఒకానొక టైంలో వాళ్ళ జీవనోపాధి కోసం వచ్చిందే బ్రాహ్మణ వ్యవస్థ. అంటే టెంపుల్ ద్వారా. ఓకే. అంటే మంచిదే అది. అందరికి అన్ని వృత్తులిచ్చి వారికి ఏ వృత్తి లేనప్పుడు, అయ్యా వీరి యొక్క ఉచ్చారణ బాగుంటది. కాబట్టి మీరు సంచార జీవితంలో ఆహారం సంపాదించుకొని వస్తూ రకరకాల శుచి, శుభ్రత లేకుండా వస్తుంటారు. మీరు దేవుడికి చెప్పడం కంటే, ఇదిగో వీరు దేవుడికి మీకు మధ్య వీరుంటే స్పష్టత బాగుంటది అని వాళ్ళ పురోహితులు చేశారు మన పెద్దలు. ఓకే. అలాంటి టైములో అలా ఉన్నప్పుడు ఇక వీళ్ళేం చేస్తున్నారు? వాళ్ళకు ఉన్నదే అంటే ఇప్పుడు గూడా ఏంది ప్రతి ఒక్కరి చేతిలో మీరు గమనిస్తే చిన్న పంచాంగం బుక్ ఉంటది. అవును. ఇప్పటికి అది చూసే జెప్తారు. మనం ఎంత డెవలప్ అయ్యాం. వాళ్ళ తప్పు లేదు. ఎందుకంటే వారికి కుటుంబ వ్యవస్థ ఉంది. వారి కుటుంబంలో పిల్లలు కూడా మనలాగే అన్ని బ్యాడ్ హ్యాబిట్స్‌తో ఉన్నారు చాలామంది. మరి అయన్నీ సవరణ జరగాలంటే ఆదాయం పెరగాలి గదా!
మరి వాళ్ళు పోయి యూనివర్సిటీలకి వెళ్ళి ఏం చదువుతారు పాపం? ఇప్పుడు నేను సంవత్సరంన్నర చదువుకొని 8 ఏళ్ళు ప్రాక్టీస్ చేసి ఇంకొక 8 ఏళ్ళు జనం మీద ప్రాక్టీస్ చేశాను. నా యొక్క మంచి సంపాదించుకునే వయసులో 16 సంవత్సరాలు వెచ్చించాను. మరి ఒక పౌరోహిత్యంలో ఉన్న వయసులో వాళ్ళు అలా బయటికి వెళ్తే సాధ్యపడిద్దా? అందుకని వాళ్ళని తప్పుపట్టడానికి వీల్లేదు. ఆ టైంలో వాళ్ళకి అది నిర్దేశించినటువంటి పని అనమాట. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే జనానికి ఒక ఆత్మధైర్యాన్ని ఇవ్వటానికే మన పెద్దలు ప్రతిసారి కూడా ప్రతి సైన్స్ టాపిక్ని దైవరూపేణా చెప్తున్నారు. ప్రతి సైన్స్ టాపిక్ ఉదాహరణకి నవగ్రహాలు దేవుళ్ళు కాదు. చాలా మంది కోపం వచ్చింది ఇలా చెప్తే. నేను దేవుళ్ళ కంటే 1,000,000 రెట్లు బెస్ట్ అవి నవగ్రహాలు. ఇది అప్పట్లో మన వాళ్ళకి తెలుసు పెద్దలకి, ఇప్పుడే ఎవరికి జీర్ణించట్లేదు నేను ఇది చెప్తే. ఆ రోజుల్లో ఎవరు వింటారు ఆ నాలెడ్జ్కి? అందుకే ఏం చేశారు, లోక కళ్యాణం కోసం, మంచి జరగటం కోసం, అరే బాబు వీళ్ళు దేవుళ్ళు, మీకు ఏదన్నా బాగలేదా, లేదా నష్టపోతున్నారా వ్యాపారంలో, ఇంట్లో గొడవలు అవుతున్నాయా, నవగ్రహాల చుట్టూ తిరగండి అని శివాలయం ఎక్కడుంటే అక్కడ పెట్టారు. అవి చాలా అద్భుతమైన సైన్స్. అది సైన్స్ అంటేనే పరిస్థితులు లేరు ఎవరు. దేవుళ్ళు అంటే నమ్ముతారు. ఇప్పుడు సంక్రాంతి వచ్చింది, మీరు మామూలు టైంలో జనవరి సీజన్లో మీరు పేడ కల్లాపు చల్లండి, పసుపు రాయండి గడపల కంటే ఎవరిని రాస్తారా? సంక్రాంతి వచ్చింది, పండగ వచ్చింది, ఒక నెలపాటు చేయనట్టు చేస్తారు. ఎందుకది? అప్పుడు వ్యాధులు ప్రబలే టైం కాబట్టి యాంటీబయాటిక్గా ఉపయోగపడిద్ది అనేది సైన్స్. ఇది సైన్స్ రా బాబు అంటే ఎవరు చేస్తారు? అది పండగ దేవుడు చేయనట్టు చేస్తారు. ఇలాగే జన్మనామం కూడా ప్రవేశపెట్టారు అప్పట్లో. ఏ పరిస్థితి లేనప్పుడు ఓకే, అది ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఆ తర్వాత ఏమన్నారు, వీళ్ళు అడిగారు, ఆ నామం అంత బాగలేదండి, పిలుచుకోవడానికి నేను పెట్టొచ్చా? సెకండ్ ఆప్షన్ ఏమైనా ఓకే అంటారు. ఎందుకంటే అందరూ బ్రతకాలి కాబట్టి, వాళ్ళు బ్రతకాలి కాబట్టి. అందుకు వాళ్ళు ఏమన్నారు, వ్యవహారిక నామం ఒకటి ఉంటుంది, పిలుచుకోవటం ఒకటి ఉంటుంది, అదే మెయిన్ అన్నారు. పచ్చి అబద్ధం. జన్మనామం అబద్ధం, వ్యవహారిక నామం అబద్ధం. నిజమేంటి అంటే ఇక్కడ ప్రతి వ్యక్తికి చిరునామా ఏంటి, అసలు గుర్తింపు ఏంటి అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మూడు మెయిన్. మీ డేట్ ఆఫ్ బర్త్లో డేటు, మంత్, ఇయర్, ఈ 3 కూడగా వచ్చిన దాన్ని డెస్టినీ అంటారు. ఈ 4ని ఇండివిజువల్గా సింగిల్గా మారిస్తే వచ్చిన దాన్ని ప్యాటర్న్ అంటారు. దీన్నే దేవుడు రాసిన రాత, విధి రాత, బ్రహ్మరాత అంటారు వాళ్ళ పరిభాషలో, అంటే పెద్దల పరిభాషలో. విషయం ఏంటంటే ప్యాటర్న్, విధి రాతే. అది చెప్పిద్ది 2 వాక్యాల్లో మీ గురించి. ఉదాహరణకి మీకు గుర్తున్న ఒక డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, మీది కానీ ఎవరిదైనా గుర్తుంది ఏదో చెప్పండి, ఒకటి 2 వాక్యాలు చెప్తా వాళ్ళ లైఫ్ అంతా అలా చెప్పొచ్చు. సైంటిఫిక్ గా ప్రూవ్డ్ అది. నేను చెప్పేది నేర్చుకున్న సబ్జెక్టు, రహస్యాలు కాదు ఇవి. రహస్యాలు అంటూనే శాస్త్రాలను అనగదొక్కారు. ఇవి రహస్యాలు కాదు, ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు. 7th క్లాస్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు. ఉదాహరణకి 25/9/1976 అనుకుందాం అండి. 25/9/1976. 25 2 5 కూడితే 7, 9. 1976లో 1 9 10 19 25 అంటే 7. ఏమొచ్చింది ఫస్ట్? 7 9 7. అప్పుడు 7 7 14 అంటే 14 9 23 5. 7 9 7 5 వచ్చింది అనుకోండి. వీటిల్లో 7 ఇది ఒక్కొక్కటి 15 సంవత్సరాలు ఉంటుంది వారి లైఫ్లో. ఫస్ట్ 7 ఉంది, ఆ 15 సంవత్సరాలు 7 ఉంటే కేతువు. ఏం జరిగిద్దో వాళ్ళకి జనరల్గా 15 సంవత్సరాలు 10th క్లాస్ వరకు చదువు ఉంటుంది. 7 ఉంది కదా, బ్రేక్ వస్తుంది చదువులో. మరి వాళ్ళకి బ్రేక్ వచ్చిందంటే అర్థమైంది. ఎందుకు బ్రేక్ వచ్చింది? వాళ్ళ తల్లిదండ్రులకి చదివించే శక్తి లేకపోతేనేగా. అంటే వారి కారణంగా వారి పేరెంట్స్ యొక్క వ్యాపారం డల్ అయింది. డల్ అయితేనే కదా అది నిజం కావాల్సింది. డల్ అయింది. మరి తర్వాత 9 ఉంది, అది 16 నుంచి 30 దాకా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అప్పుడు వీళ్ళకి ఊపు వచ్చింది దానివల్ల. ఇది డౌన్ అయినా మళ్ళీ ఇక్కడ ఊపు వచ్చింది. ఆ టైంలో వాళ్ళకేమైద్ది, చదువు పూర్తయిద్ది, లైఫ్లో సెటిల్ అవుతారు, అన్నీ బాగుంటుంది. కానీ 7 9 7 5లో జన్మ పగ సంఖ్యలు ఏమన్నా ఉంటే మొత్తం రివర్స్ అవుతుంది. ఇది ఒరిజినల్ న్యూమరాలజీ. ఇది నిజం అసలు. ఇది కాకుండా ఏది చెప్పినా ఊహాగానమే.
అంతే అంటారు. అంతే. కాబట్టి ఏంది, ఈ ప్యాటర్న్‌లో డెస్టినీ ప్రధానం. డెస్టినీ ఏంటి వీళ్ళకి 5. ఈ 5ను బట్టి ఏ పేరుతో, ఏ అక్షరంతో మొదలవ్వాలి, ఎంత నేమ్ టోటల్ ఉండాలి, ఆ నేమ్‌లో ఎంత సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. అంటే పలికేటప్పుడు ఫ్రీక్వెన్సీ, ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఫ్రీక్వెన్సీ వస్తుంది. అవును. అనుతైర తరంగ రూపంలో వెళ్తుంది ఫ్రీక్వెన్సీ. ఇది ఎంత ఉండాలి, ఎంతుంటే వారికి పాజిటివ్‌గా ఉంటుంది, ఎంతుంటే వారు భూమి మీదకొచ్చిన ఆ పని నెరవేరుద్ది. ఇది చెప్పాలి. ఇది చెప్పాలంటే ఒక వ్యక్తి వచ్చాక మినిమమ్ 20 అవర్స్ నుంచి 30 అవర్స్ పట్టిద్ది. బా! కానీ మనం ఏం చేస్తున్నాం న్యూమరాలజిస్టులు అందరం, రాగానే చెప్పు, ఇది పెట్టుకో, ఇది తీసుకో, ఈ స్టోన్ పెట్టుకో, ఎళ్ళు. మళ్ళీ నిజం. ఫోన్ చేస్తే సార్ బాగా బిజీగా ఉన్నారు.